రివర్స్ అయ్యారు. సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ని లీడ్ చేసినటువంటి నగేష్, పరశురామ్, రాజేష్, అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్, అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు, అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని, కొన్ని సెల్ ఫోన్స్ని, అదేవిధంగా డిసీజ్డ్ బైక్కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ని వేటకోవడం వల్ల వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ని చాలా చక్కగా చేసినటువంటి గద్వాల్ సిఏ, అదేవిధంగా అతని టీముని, అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రివార్డుని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఈ రిలేటివ్స్ అందరికి కూడా, ఎందుకంటే డిసీజ్డ్ ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ అక్యూజ్డ్తో ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. ఎప్పటికీ కూడా నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కష్టమేమో, ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే, ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ 24/7 ఎవరో ఒకళ్ళు వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంకులో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్లో అతను కనపడుతూనే ఉండాలి. ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్లో అతనికి కనపడుతూనే ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. అంటే ఇనీషియల్గా ఫస్ట్ వీళ్ళు నార్మల్గా ప్లాన్ చేయాలని చూశారు. బట్ ఏమైంది అంటే ఎప్పటికప్పుడు అతని లొకేషన్ని చెప్పినటువంటి ల్యాండ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ట్రాక్ చేయటం అనేది కష్టమవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం అతనికి ట్రాకర్ పెడితే అతను ఉన్నటువంటి ప్లేస్కి ఏ ప్లేస్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది. సో 2 వీలర్ మీద అనేసరికి ఓపెన్గా అవుతుందని ఒక 4 వీలర్ని హైర్ చేశారు. దానికి కూడా బ్లాక్ ఫిల్మ్లో అతికించడం జరిగింది. బ్లాక్ ఫిల్మ్లో అతికిస్తే మనకి దాంట్లో ఏం చేసినా కనపడదు అనేటటువంటి ఇంటెన్షన్తో చేశారండి. అంటే ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ ఆల్ 100% కూడా 99.99% ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. దీంట్లో ఇంకా ఫర్దర్ కూడా ఏమన్నా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ కేసుని స్పెషల్ కేసు కింద గుర్తించి మనం జ్యుడిషియరీకి కూడా స్పెషల్ ట్రయల్ చేయమని, ఒక 6 నెలల్లోపే ముద్దాయిలందరికీ కూడా కఠినమైన శిక్ష పడేటట్లుగా ప్రాసిక్యూషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఐశ్వర్య యొక్క బ్రదర్ కూడా వీళ్ళ మధ్య బాగా మీడియేషన్ చేశాడు. అతను రీసెంట్గా 1 మంత్ బ్యాక్, అతను కూడా 1.5 మంత్ బ్యాక్ ఇల్లు హెల్త్తో చనిపోవటం వల్ల కూడా వీళ్ళకి గైడెన్స్ అనేది లేకుండా పోయింది. సో ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నించారు, ఎన్నో రకాలుగా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలని. కానీ బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు చెప్పినప్పుడు అంతే విధంగా ఐశ్వర్య తేజేశ్వరిని నమ్మించింది. నాకు నీతో ఇష్టం ఉంది, నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది, కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగటం వల్లే మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అనే విధంగా నమ్మించడం జరిగింది. ఎన్నోసార్లు ఇతనితో తేజేశ్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది. అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి, కొంతకాలం మనం మిస్ అయినట్లుగా అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఈ మర్డర్ కేసులో మెయిన్ ఏంటంటే ఈ సుఫారీ గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ని దృష్టిలో పెట్టుకొని సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. దానివల్ల తేజేశ్వర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు. అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం లోపు కనుక ఈ ప్లాన్, అంటే ఇప్పటికీ చాలాసార్లు మర్డర్ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. ఇప్పుడు కూడా చేయలేకపోతే కనుక
ఈ ఆషాఢ మాసంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇద్దరు ఎలోప్ అయిపోయి లడక్ కానీ అట్లా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. అంటే టైం బీయింగ్ ప్రజెంట్కి ఈలోపు ఈ సుఫారీ గ్యాంగ్ అతన్ని ఎలిమినేట్ చేస్తుంది అనేది అప్పటి వరకు వెళ్ళిపోవాలి. ఇంకా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనకి కొంత ఆన్లైన్లో వాళ్ళకి పే చేయటం జరిగింది. ఈ కార్ అద్దెకి తీసుకోవడానికి వీటన్నిటికీ కొంత ఖర్చు పెట్టుకున్నారు. మనం ఒక 1,20,000 సీజ్ చేయటం జరిగింది వాళ్ళ పొజిషన్. అంటే దీంట్లో సుఫారీ అని కాదు, ఈ నగేష్ అనేటటువంటి అతనికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏంటంటే చాలా బ్యాంక్ ఆక్షన్లో వీటన్నిటిలో లోన్లు ఇప్పించడంలో అతనికి పర్సంటేజ్లు వస్తాయి. సో ఒక మీడియేటర్గా ఉన్నాడు. సో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే నీకు పర్మనెంట్గా ఆ మీడియేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనికోసం కూడా ఎంత అమౌంట్ కావాలంటే నీకు లైఫ్ సెటిల్ అయ్యే అమౌంట్ ఇస్తాను అన్నట్లుగా ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్లాంటి బాడీలీ అఫెన్సెస్కి సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ ఏం లేదు. కేవలం ఒక చీటింగ్ కేసు ఒకటి ఉంది కర్నూలు ఏరియాలో. సో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేసినటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీను, గద్వాల్ టౌన్ ఎస్హెచ్ఓ కళ్యాణ్, అదేవిధంగా సర్కిల్కి సంబంధించి రూరల్ ఎస్ఐ, దరూర్ ఎస్ఐ, గట్ ఎస్ఐ. ఎందుకంటే జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు గురించి లాస్ట్ 2-3 డేస్ నుంచి కష్టపడటం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, సెన్సిటివిటీ కానీ, కాంప్లెక్సిటీని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో స్లాగ్నెస్ అనేది లేకుండా వితిన్ 48 అవర్స్లో ఈ కేసుని చేంజ్ చేయడం జరిగింది. సో గద్వాల్ ఇక అన్ని సెక్షన్స్ వస్తాయి మీకు. ప్రెస్ రిపోర్ట్లో, ప్రెస్ బ్రీఫ్లో అన్నీ ఇచ్చాము. అంటే ఆల్రెడీ ఈ నేరాలన్నిటికీ మనకి కొత్త బిఎన్ఎస్లో సెక్షన్స్ ఉన్నవి. అయితే మేము ట్రయల్ కూడా చాలా స్పీడ్గా జరిగేటట్లు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పక్కాగా చేసి వీళ్ళందరికీ కూడా కన్విక్షన్. ఇప్పుడు అందరిది ఒకటే రోల్ ఉండదు. ఇప్పుడు మనకి A7, A8 ఎవరైతే ఉన్నారో ఈ తిరుమల యొక్క ఫాదర్ కానీ, ఐశ్వర్య యొక్క మదర్ కానీ, వాళ్ళకి మర్డర్ కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండి కూడా ఎక్యూజ్డ్ని హార్బర్ చేయటము, వాళ్ళకి సహకరించటము, వాళ్ళని అరెస్ట్ చేయటంలో మనకు సహకరించకపోవటం, కొన్ని సెక్షన్స్ కింద వాళ్ళు అఫెన్స్ అవుతారు. ఎవరైతే మెయిన్ కాన్స్పిరసీ ఉంది, డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మర్డర్ కేసు కింద. అతను కూడా బ్యాడ్ హిస్టరీ. అంటే మనకి ఇతన్ని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో అతనికి సంబంధించి